హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. నేనైతే మా అమ్మ దగ్గరికి వచ్చేసాను కదా. మా అమ్మ దగ్గరికి రాక నేనైతే ఒక 2 మంత్స్ అయింది. ఈ 2 మంత్స్లో అయితే మా అమ్మ చాలా చెట్లే పెంచేసింది. ఇక లేట్ చేయకుండా మా అమ్మ అయితే ఏ వెజిటబుల్ ప్లాంట్స్ అనేవి పెంచిందో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, మా ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉంటుంది. ఇక ఆ ప్లేస్లో అయితే మా అమ్మ చాలా చెట్లను అయితే పెంచింది. అందులో ఫస్ట్ వెజిటబుల్ వచ్చేసి బెండకాయ. ఈ బెండకాయ చెట్లు అయితే చాలానే పెంచుకుంది అమ్మ, ఎందుకంటే సీడ్స్ ఎక్కువగా ఉండే ఇక వేసేసింది. అవి అయితే మంచిగా గ్రో అయ్యాయి. వీటికి ఓన్లీ వాటర్ అనేది వేస్తుంది, ఇక అంతకు మించి ఏం వేయదు. సాయిల్ అనేది మంచిది, అందుకని చెట్లు అయితే మంచిగా గ్రో అయ్యాయి. ఇక వీటిని అయితే మా అమ్మ హార్వెస్ట్ చేస్తుంది. బెండకాయలు అనేవి ఎక్కువ వచ్చాయి కదా, అందుకని. చూస్తున్నారు కదా, బెండకాయ చెట్టు అయితే ఎంత పెద్దగా అయ్యిందో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. దానికి కాయలు కూడా చూడండి ఎంత పెద్దగా అయ్యిందో. చూసారా బెండకాయలు అయితే ఎన్ని వచ్చాయో. మా అమ్మనైతే వీటిని హార్వెస్ట్ చేసేసింది. ఇక నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే వంకాయ. ఈ వంకాయ చెట్టు అయితే ఉన్నది ఒకటే, కానీ చెట్టుకైతే ఒక 10 కాయలు అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, మా అమ్మ చూపిస్తుంది. అవి గుత్తి వంకాయలు. ఇంకా చాలా ఉన్నాయి కాయలు అయితే. చూడండి అక్కడ లాస్ట్కి, ఇక్కడ మధ్యలో, ఇక్కడ కింద కూడా ఇంకా చాలా ఉన్నాయి కాయలు అయితే. కంప్లీట్ ఆర్గానిక్ ఇవన్నీ. వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే చేయలేదు. ఓన్లీ థర్డ్ ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే బీరకాయ. బీరకాయ అనేది ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నగా. 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ బీరకాయ చెట్టు. చూసారు కదా కాయ అయితే ఎంత లేతగా ఉందో. ఈ బీరకాయతోని మనం పచ్చడి కానీ లేకపోతే పెసరపప్పు వేస్ట్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఫోర్త్ ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే గోరుచిక్కుడు చెట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ చెట్టుకైతే ఇంకా కాయలు కానీ పూత కానీ ఏం రాలేదు, ఇంకొంచెం టైం పడుతుందని అయితే అమ్మ చెప్పింది. కానీ లాస్ట్ టైం అయితే ఈ చెట్టుకు కూడా మంచి కాయలు అయితే వచ్చాయి. ఈ బీర చెట్టు చూస్తున్నారు కదా, పిందెలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అమ్మ అయితే ఇప్పుడే వీటిని హార్వెస్ట్ చేయనని చెప్పింది. ఆ కాయ అనేది ఇంకొంచెం పెద్దగా కావాలని అయితే చెప్పింది. బెండకాయలు చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ బెండకాయలే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే కాకరకాయ. ఇది ఇంటి వెనకాల ఉన్న కాకరకాయ చెట్టు. దీనికైతే ఇంకా కాయలు అయితే ఏం రాలేదు, ఇప్పుడే పూత అనేది వస్తుంది. 6th ప్లాంట్ వచ్చేసి ఏంటంటే దొండకాయ ప్లాంట్. ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ చెట్టు అయితే ఇంకా బాగా గ్రో అవ్వాలి. కనీసం పూత కూడా లేదు దీనికి. ఇంకొంచెం టైం పడుతుంది కాయలు రావడానికి అయితే అమ్మ చెప్పింది. నెక్స్ట్ 7th చెట్టు వచ్చేసి ఏంటి అంటే నిమ్మకాయ చెట్టు. ఈ నిమ్మకాయ చెట్టుకి అయితే ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఎందుకంటే ఇది పెట్టి ఒక 2 ఇయర్స్ అయిపోతుంది, అయినా కూడా ఒక్క కాయ లేదు. రీసెంట్గా మేము కొట్టేద్దాం అనుకున్నాము ఈ ఇయర్ స్టార్టింగ్లో, కానీ అప్పుడే మంచిగా పూతొచ్చి కాయలు అనేవి ఇప్పుడు మన దబ్బాకాయ ఐడియా ఉంది కదా, ఆ దబ్బాకాయ అంత సైజులో అయ్యాయి. మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, అసలు ఇది దబ్బాకాయలా లేదంటే నిమ్మకాయలా అని. ఎవరికి చూపించినా కూడా ఇవి దబ్బాకాయలే కొట్టేయండి అని చెప్పేసి అన్నారు. కానీ మేము ఎందుకో కాస్త వెయిట్ చేసాము. ఈ చెట్టుకైతే లాస్ట్ సమ్మర్లో అయితే ఒక 10 kgs వరకు కాయలు వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా కాయలు అయితే చూస్తున్నారుగా మంచిగా పడుతున్నాయి. వీటికైతే ఎక్కువగా మా అమ్మ ఓన్లీ వాటరే మంచిగా మొదలు చుట్టూ గుంట చేసేసి అందులో డైలీ వాటర్ అయితే వేస్తుంది. ఈ వాటర్తోనే ఎక్కువగా చెట్టు అయితే మంచిగా గ్రో అయింది. కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. నేను ఎప్పుడు రిటర్న్ వెళ్ళినా కూడా నాకైతే ఈ కాయల్ని పంపించేసి ఇస్తుంది. బీరకాయ చెట్లు 2 ఉన్నాయని చెప్పాను కదా, అందులో రెండో చెట్టే ఈ చెట్టు. చూసారు కదా కాయ అయితే ఎంత పెద్దగా అయిందో. మన చేతులతో పెంచుకున్న చెట్లు ఇంత బాగా గ్రో అయితే చూడడానికి ఎంత బాగుంటుందో కదా. నెక్స్ట్ 8th ప్లాంట్ వచ్చేసి ఏంటంటే మిరపకాయ చెట్టు. ఇది ఈ మిరపకాయ చెట్టుకి ఏంటంటే జస్ట్ చిన్న చిన్నగానే పడతాయి కాయలు అనేవి. చూసారు కదా కాయ అనేది చిన్నగానే ఉంది, కానీ అక్కడైతే ఎర్రగా అయిపోయాయి. ఇక వీటికైతే చిన్న చిన్నగా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు అనేవి. కొన్ని అయితే చిన్నగా ఉండి ఎర్రగా కూడా అయిపోయాయి, పండు వండినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు కూడా కాకరకాయ చెట్టే. ఇది ఇంటి ముందున్న చెట్టు. ఈ చెట్టుకైతే కాయలు అయితే మంచిగా వచ్చాయి. చూస్తున్నారు కదా, మా అమ్మ వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు మా అమ్మ చూపించిన కాయలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే చిన్నగానే గ్రో అవుతాయి, ఇక అంతకు మించి పెద్దగా అయితే అవ్వవు. ఇక వాటిని పెరుగుతాయి అని చెప్పేసి మనం అలానే నెగ్లెక్ట్ చేసి పెట్టేస్తే మాత్రం అవి పండేసి పాడైపోతాయి. ఇక సైజ్ అయితే అంతే, ఇప్పుడు మా అమ్మ చూపిస్తుంది కదా అంతే ఉంటాయి. చిన్ని కాకరకాయలు ఇవి. ఈ కాకరకాయలు అయితే ఎక్కువ చేదు కూడా ఉండవు. ఈ కాకరకాయలతోనైతే మా అమ్మ పులుసు పెట్టినా కానీ ఫ్రై చేసినా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. కాకరకాయ పచ్చడి కూడా పెడతారు, మీకు తెలుసా? టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేసేవాళ్ళు ఉండాలి, కానీ టేస్టీగా తినడానికి అయితే రెడీగా ఉంటాను నేను. చెప్పడం మర్చిపోయాను, నాకైతే ఈ కాకరకాయ కర్రీ చాలా ఇష్టం. 1 ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ. నాలాగే కాకరకాయని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి.
ఇక అమ్మ అయితే కాకరకాయలను హార్వెస్ట్ చేసేసింది అండ్ బెండకాయలను కూడా చేసిందని చెప్పాను కదా. కాకరకాయ చెట్టు చిన్నదే కానీ చూసారా కాయలు అయితే ఎన్ని వచ్చాయో. 8th ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే బచ్చలాకు చెట్టు. ఈ బచ్చలి ఆకు చెట్టు వచ్చేసి ఏంటంటే ఇంకా గ్రో అవ్వలేదు, ఇప్పుడే గ్రో అవుతుంది. పప్పులో వేస్తేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రీసెంట్గా పెట్టినట్టుంది, అందుకే ఇంకా గ్రో అవ్వలేదు. 9th ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే అందరి ఫేవరెట్ కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చెట్టు అయితే మా దగ్గర పెరగడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడు వేసినా కానీ ఏదో ఒకటి తినేయడము, లేకపోతే చెట్టు అసలు ఎదక్కపోవడము ఏదో ఒకటి జరిగేది. ఈ చెట్టు అయితే మంచిగా ఎదిగింది. ఇక నేను ఎప్పుడు రిటర్న్ వెళ్ళినా కానీ మా అమ్మాయి తిని నాకు ప్యాక్ చేసి పంపిస్తుంది, లేదు అంటే కరివేపాకు పొడైనా చేసి పంపిస్తుంది. 10th ప్లాంట్ వచ్చేసి రణపాల చెట్టు. ఈ రణపాల చెట్టు గ్రో చేయడం అయితే చాలా ఈజీ. ఆ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లీవ్స్ని మనం జస్ట్ భూమిపైన వేసేసామంటే వాటికే వేర్లు వచ్చి చెట్టు అయితే బాగా గ్రో అవుతుంది. ఈ చెట్టును అయితే మా ఫాదర్ పెంచారు. కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళైతే ఈ రణపాల చెట్టు ఆకులు ఉన్నాయి కదా, వాటిని ఆఫ్టర్ బ్రష్ ఒక రెండింటిని మంచిగా క్లీన్ చేసుకొని తినాలి. కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే కనకాంబరం చెట్లు. ఈ కనకాంబరం చెట్లు అయితే మా కోసమే పెంచింది, మేము ఇప్పుడు వస్తే పెట్టుకుంటామని. అండ్ ఇవి వచ్చేసి మల్లెపూల చెట్లు. చూడండి మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయో. చెట్లు అయితే మా ఇంట్లో 3 ఉన్నాయి, చాలా గుబురుగా పెరిగాయి ఇవి. ఇక వీటిని అయితే కట్ చేయట్లేదు, చూడ్డానికైతే ఇలానే బాగున్నాయి అని చెప్పేసి ఇలానే ఉంచుతున్నాం. కనకాంబరం చెట్లు అయితే ఇక్కడ కూడా పెట్టింది మా అమ్మ, ఇప్పుడిప్పుడే మంచిగా గ్రో అవుతున్నాయి, చిన్నగా ఉన్నాయి. ఈ చెట్టు పేరు వచ్చేసి గణపత్రి చెట్టు. ఇప్పుడు మనం సబ్జా గింజలు ఉంటాయి కదా, ఆ సబ్జా గింజలు అనేవి ఈ గణపత్రి చెట్టు నుండే వస్తాయి. చెట్టు ఇంకొంచెం గ్రో అయ్యాక వీటికి పూసల్లాగా వస్తాయి. వాటిని మనం ఎండబెట్టాలి. ఎండబెడితే అందులోంచి మనకి నల్లగా సబ్జా గింజలు అనేవి వస్తాయి. ఈ సబ్జా గింజలు అయితే హెల్త్కి చాలా మంచిది. ఈ ఆకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 3 వంకాయ మొలకల్ని కూడా పెట్టింది మా అమ్మ, అవి ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు అయితే గులాబీ పూల చెట్టు. ఈ చెట్టుకి ఎప్పుడు గులాబీ పూలు అయితే పూస్తూనే ఉంటాయి. చెట్టు మొదల్లో చూస్తున్నారు కదా, అవి ఎగ్షెల్స్ వీటికే కాకుండా ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్క చెట్టుకైతే అమ్మ వేస్తుంది ఎగ్షెల్స్, పళ్ళ తొక్కల పౌడర్ అండ్ ఉల్లిపాయలు, వెల్లుల్లి తొక్కలు, టీ పౌడర్ వీటినే వేస్తుంది. అంతకుమించి వేరే ఏ పెస్టిసైడ్స్ కూడా వేయదు. చూసారు కదా ఎంత బాగా గ్రో అయ్యాయో. ఇంతేనండి, మా అమ్మ తన మినీ గార్డెన్లో పెంచుకున్న చెట్లను అన్నిటినైతే మీకు చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి కుకింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.